చూడండి, పని రాకపోవడం వల్ల చాలా మంది పనిని వాయిదా వేస్తూ ఉంటారనమాట. అంటే ఆ పని గురించి మనకి తెలీదు. మొత్తం నేర్చుకున్నాకే ఆ పని మొదలు పెడతాను అని చాలా మంది పనిని వాయిదా వేస్తారు. కానీ అలా వాయిదా వేసే దురలవాటు వాళ్ళకుందని మట్టుకు ఎప్పటికీ ఒప్పుకోరు. ఇప్పుడు ఉదాహరణకి వంట గాని రాలేదనుకోండి. నాకు వంట రాదు, పూర్తిగా నేర్చుకున్నాకే నేను వంటల్లోకి దిగుతాను అనంటే ఎలాగ చెప్పండి? వంట రాకపోయినా నేర్చుకోవడం అంటే ఏంటి? ముందు ఆ పనిని మొదలుపెట్టాలి కదా! అప్పుడే మీకు ఆ వంటన్నది వస్తుంది. అంటే వంటనే కాదు, ఇప్పుడు టైప్ నేర్చుకోవడానికే ఎళ్తాము. అమ్మో! నాకు రాదు, టైపింగ్ నాకు రాదు అని దూరంగా ఉండిపోయి నేను చూసి, ఆ పనిని నేర్చుకున్నాకే నేను అందులో టైప్ చేస్తాను, టైప్ నేర్చుకుంటాను అంటే ఎలాగా? ఏదైనా నేర్చుకుంటేనే కదా మనం, అంటే ఆ పని మొదలు పెడితేనే కదా మనకి అందులో లోటుపాట్లేంటి, మనం ఎంతవరకు ఇది చేయగలం అన్నది తెలుస్తుంది. ఇలాంటి దురలవాటు ఉన్నవాళ్ళు చేస్తారు అనంటే, మేము అన్నిటికి సిద్ధమయ్యాకే పనిని మొదలు పెడతామని చెప్తూ ఉంటారనమాట. కానీ అలాంటి వారు చేయాల్సింది ఒకటే, తక్షణము మీరు పనిని మొదలుపెట్టండి. ఆ తర్వాత ఆ పనే మీకన్నీ నేర్పిస్తుంది. ఇది నిజం. మీకు ఆ పనే సవాళ్లు విసిరి మీ సామర్థ్యాలను పెంచుకునేలా చేస్తుందనమాట. ఎదురు దెబ్బలతోని మీకు వ్యూహాలను మెరుగుపరుచుకునేలా కూడా చేస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెంపొందించి విజయ తీరాలకు చేరుస్తుంది. అందుకు పని రాదు, నేను వాయిదా వేస్తాను అన్నది మీరు వదిలేయండి. పని రాకపోయినా మీరు పనిలోకి దిగండి. ఆ పనే మీకు అన్నీ నేర్పిస్తుందనమాట.